మదనపల్లి చిన్నారి హత్య కేసు నిందితుడు సైకో కిల్లర్ కులవర్ధన్ ఎట్టకేలకు మృతి చెందాడు. తనకు తాను శిక్ష వేసుకున్నాడు. అయితే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే సైకో కులవర్ధన్ కు దేవుడే శిక్ష వేశాడని స్థానికులు వాపోతున్నారు. బాలిక తల్లిదండ్రులు, గ్రామంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. సోమవారం రోజున 7 సంవత్సరాల బాలిక మిస్ అయిన నేపథ్యంలో ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా ఆ బిడ్డపైన అఘాయిత్యం చేసి దాని తర్వాత హత్య చేసిన సందర్భంగా నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ రావడం జరిగింది. మదనపల్లితో పాటు దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 10 గ్రామాల వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కులవర్ధన్ పైన బహిరంగంగా ఉరితీయాలి, బహిరంగ శిక్ష వేయాలంటూ కూడా, అంటే భవిష్యత్తులో ఎవరు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినా చిన్న బిడ్డలపైన వాళ్ళకి ఇలానే రకంగా శిక్షలు ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం కులవర్ధన్ ఒక చెరువులో తమ్మలపల్లి వద్ద కురబలకోట వద్ద ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే అన్నంత ప్రకారం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులతో మాట్లాడారు. దాని తర్వాత హోంమంత్రి కావచ్చు, డీజీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా కులవర్ధన్ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా 24 గంటలు గడవక ముందే కులవర్ధనే ఆ ఊర్లో నుంచి, గ్రామం నుంచి కూడా పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళి నేరుగా ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా భగవంతుని శిక్షే. ఎందుకంటే అతను ఈ ఘటన జరిగిన తర్వాత అందరికీ కూడా గ్రామంలో కానీ కుటుంబ సభ్యులకు కానీ సవాలు విసరడం జరిగింది. అంటే పోలీసులు కానీ తనపైన చర్యలు తీసుకుంటే 2-3 నెలలు జైల్లో ఉంటారు. దాని తర్వాత బెయిల్ పైన తిరిగి వచ్చి మరోసారి ఎవరైతే తనపైన ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళపైన దాడి చేస్తారంటూ కూడా సవాలు విసరడం జరిగింది. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని బహిరంగంగా ఒక బిడ్డని, ఆడబిడ్డని, 7 సంవత్సరాల బిడ్డని అత్యంత పాశవికంగా హత్య చేసి ఒక టబ్బులో దాచిపెట్టినటువంటి దుర్మార్గుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు, చట్టంకి మించినటువంటి శిక్షలు అతనికి ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లనే రోడ్లపైన వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాధితులు కావచ్చు, అంటే ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆ బాలికకు కావచ్చు న్యాయం జరగాలంటే అతనికి కఠిన శిక్ష ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి భగవంతుడు ఇచ్చినటువంటి శిక్ష అతను నేరుగా చెరువులోకి వెళ్ళి అతనే దూకి ఆత్మహత్య చేసుకోవడం. ఈ మధ్య కూడా మనం చూసాం, ఏపీలో తుని వద్ద ఒక ఘటన జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ఒక చిన్న పిల్లల పైన అక్కడ అఘాయిత్యానికి పాల్పడి దాని తర్వాత పోలీసుల విచారణలో వెళ్తున్న సందర్భంలో ఒకసారిగా ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా మనం చూసాం. అలాంటిదే ఇక్కడ కూడా భగవంతుని శిక్షగానే మనం పరిగణించాలి. అందువల్లనే పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా పోలీసులు కులవర్ధన్ ఇవాళ ఉదయం అనుమానిత వ్యక్తిగా పోలీసులకి సమాచారం వచ్చింది. స్థానిక రైతులు, స్థానిక గ్రామస్తులు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో చెరువులో ఒక వ్యక్తి శవం పడింది అన్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు బృందాలు అతన్ని రికవరీ చేసుకుని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం అక్కడ పోస్ట్మార్టం జరిగిన తర్వాత అది కులవర్ధనకు సంబంధించినటువంటి బాడీగానే తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని అనుమానాలు, ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎవరైనా సరే చంపి తమ వారిని ఏ రకంగా చెరువులో పడేశారంటూ కూడా కొన్ని అనుమానాలు వచ్చిన నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే బాలికకు సంబంధించి తల్లిదండ్రులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కావచ్చు, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇది భగవంతుని శిక్షే కులవర్ధన్ కేసారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అఘాయిత్యాలకి చిన్న బిడ్డల మీద పాల్పడద్దు అంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక హెచ్చరికగా కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.